ఇంకా ఏపీ ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ప్రజల వద్దకు ప్రభుత్వం నాటి వైకప పాలనలో భూదందాలపై 16 నుంచి వచ్చే నెల 30 వరకు ఫిర్యాదు స్వీకరణ. ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్, ప్రతి ఫిర్యాదుకు పరిష్కారానికి చూపుతాం. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. రిజర్వేషన్ రాళ్లపై బొమ్మలు లోగోను చేరిపివేయాలి. రెవెన్యూ శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి సిసోదియా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం. నాటి వైకాపా పాలనలో భూదందాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సు నిర్వహణకు ఉపక్రమించింది. అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మరో 45 రోజులు గడుపు ఇచ్చింది. మొత్తం 3 నెలల్లో నవంబర్ 15 లోపు ఫిర్యాదు స్వీకరణ చర్యల ప్రక్రియ పూర్తిగా ఉంది. భూములు వ్యవహారాలతో సంబంధించిన అటవీ, దేవాదాయ, వక్స్ ఇతర శాఖ అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్ళనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ప్రకటన జారీ చేశారు. ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం చూపుతామని తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా జిల్లాలోని సీనియర్ ఐఏఎస్ నోడల్ అధికారులకు నియమిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మరో ఉత్తర్వులు వివరించారు. వీళ్ళుంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్లపై ఉన్న లోగోను పేర్లను చేరిపేయాలని సూచించారు. ఇదే సమయంలో వైకాపా పాలన నిషిద్ధం జాబితా నుంచి ప్రీహోల్డ్ పేరును తప్పించి భూములు రిజిస్ట్రేషన్ పైన విచారణ జరపాలని ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక రామోజీ ఫిలిం సిటీ నిర్వహించిన ఈనాడు స్వర్ణోత్సవంలో మాట్లాడుతున్న ఎండి కిరణ్, నవతరంలోనూ బలమైన బంధం ఈనాడును అక్కను చేర్చుకున్న తెలుగు లోకిళ్ళు, అందుకే ఇన్నేళ్లుగా అగ్రస్థానం మరో 3 తరాలుగా జరుపుకుందాం. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ కుమార్ ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఈనాడుకు సంబంధించిన 50 సంవత్సరాలు కంప్లీట్ అనేది అవ్వడం జరిగింది. ఇక త్వరలోనే సైబర్ సమన్వయ బృందం జిల్లాలో సైబర్ స్టేషన్లో అవసరం ఉంది. సైబర్ సోలార్స్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి అనిత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 85 కిలోమీటర్లు, తెలంగాణ 19 కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మాణం. అసన్సోల్ వరంగల్ క్యారిడార్ భాగంగా మల్కాజ్గిరి పాండురంగాపురం రైల్వే మార్గం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సృష్టీకరణ అన్నట్టు ఒక వార్తలను. గాజాలో ఆగని మృదాంగం పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 80 మంది మృతి, 47 మంది పైగా గాయాలన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక రాజధానిలోని ప్రపంచ బ్యాంకు బృంద పర్యటన, నిలిచిపోయిన నిర్మాణాల పరిశీలనకు సభ్యులు, భవిష్యత్తు కార్యాచరణలను వాకాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. మాచర్ల వైకాపా నేతల భూదందా, ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్మకాలు, ఆన్లైన్లో రికార్డులు మార్చి పేర్లు నమోదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక ఈ పంటలో నమోదైతే ఉచిత పంట బీమా, ప్రస్తుత ఖరీఫ్ రైతులు నష్టపోకుండా చర్యలు, వచ్చే రబీ నుంచి 2019 ముందున విధానమే మంత్రివర్గ ఉపసంఘం సిఫారు అన్నట్టు ఒక హెడ్లైన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక 6తో సరి పోటీల చివరి రోజు రితికంగ్ నిరాశ, ప్యారిస్ ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన పథకాలు 6 సంఖ్య పరంగా ఇది 2వ అత్యున్నత ప్రదర్శన. టోక్యోలో భారత్ 7 పథకాలు సాధించి 2012లోనూ 6 పథకాలే దక్కించుకుంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బాలలపై నేరాలు పెరగడం ఆందోళనకరం, ఫోక్సోలో శిక్షణ కఠినతరం చేయాలి. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నట్టు ప్రతి ఒక్క ప్రతిభావంతులైన విద్యార్థులను జ్ఞాపకం అందిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ నరేందర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇక వైనాడుకు బాసటగా కేంద్రం, కేరళ సర్కారు కలిసి ఆదుకుంటాం మోదీ, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల పరిశీలన లోకల్ పేజీలో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. వయనాడులో కొండ చివరలో విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో ప్రధాని మోడీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక బంగ్లాదేశ్లో మళ్ళీ నిరసనలు, చీఫ్ జస్టిస్ జనగ్రహం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా రాజీనామా చేయాలి డిమాండ్, వైదొలిగిన ప్రధాన న్యాయమూర్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక టెట్ వయసులో మతిమర్పు, 75 ఏళ్ల దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తింపు, ప్రఖ్యాతి వైద్య సంస్థ బయో క్లినిక్ పరిశోధన, మళ్ళీ వయసులోనే చురుగ్గా ఉండాలంటున్న నిపుణులు, అల్జిమర్స్ అంత తీవ్రమైన వ్యాధి కాదన్నట్టు గైడ్లైన్ చూసి. ఇక వివాహ ధృవపత్రం చూపిస్తే కొత్త జట్టకు రేషన్ కార్డు త్వరలోనే అమలు, జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డు పంపిణీ, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయాలన్నారు. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులను వదలకుండా జగన్ బొమ్మ ముద్రించింది. వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది, వాటిని కూడా మార్చి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలిస్తున్నారు. వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.48 కోట్ల రేషన్ కార్డు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులు ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర నిత్య అవసరాలను అందిస్తుంది. మిగిలిన రేషన్ కార్డు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం ఈనాడులో చూస్తున్నాం. ఏపీకి సంబంధించిన ఇది ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.